బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. వేసవిలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు సూచించారు. కర్నూలు జిల్లా పత్తికొండ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్యే నియోజకవర్గ అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు. పత్తికొండ పట్టణంలో 2 రోజులకు ఒకసారి తాగునీరు అందించాలి. భూగర్భ జలాలు అడుగంటే అవకాశం ఉన్నందున లోతుగా బోర్లు తవ్వటం లేదా కొత్త బోర్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ భరత్ నాయక్ తో పాటు మిగతా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మీరు దయచేసి ఆ వాటర్ పైన ఎక్కువ దృష్టి పెట్టండి. ఇంకా వలసలు దాని పైన కూడా మీరు దృష్టి పెట్టాలా. ఎన్ఆర్జీఎస్ చాలా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి ఆల్రెడీ న్యూస్ వస్తున్నాయి. మీరు కొంచెం కట్టేలు చేయాలా, లేకపోతే రెడ్ నోటీస్ లేకపోతే రెడ్ నోటీస్ పోతే ఒక్క ఊరు వల్ల ప్రతి ఒక్కరు కూడా దెబ్బతింటాము. దయచేసి మీరు కొంచెం కట్టేలు చేసుకొని ఒక పద్ధతిగా నడపండి ఎన్ఆర్జీఎస్. ఎందుకంటే లైఫ్ లైన్ ఇప్పుడు మనకి మోడీ గారు ఇచ్చేది ఎన్ఆర్జీఎస్. దాన్ని మనము గబ్బులు ఎక్కున్నామంటే ఫ్యూచర్ లో మనకి ఇంకొకసారి ఏ డెవలప్మెంట్ వర్క్ కూడా జరగదు. దయచేసి మీ అందరికి చెప్పేది ఏంటంటే నడపండి, మరి చాలా ఓవర్ స్పీడ్ గా నడపకండి. మీరు ఓవర్ స్పీడ్ గా పోతే టైర్లు గేర్లు ఊడిపోతాయి, కింద పడాల్సి వస్తుంది. సో స్లోగా పోండి. డూ ఏ గుడ్ జాబ్ అనేది